వెల్కమ్ టు ఓల్గే న్యూస్. గద్దర్ అవార్డ్స్ 2024ను తాజాగా ప్రకటించారు. ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు అలాగే జ్యూరీ చైర్మన్ జయసుధ గారు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి ఈ అవార్డులను ప్రకటించారు. మొత్తం 1248 సినిమాలను పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించినట్లు వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డ్స్ను గద్దర్ అవార్డ్స్గా పేరు మార్చిన విషయం తెలిసిందే. ఈ గద్దర్ అవార్డ్స్లో 2013 నుంచి 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు వచ్చిన సినిమాల్లో ప్రతి సంవత్సరం ఒక సినిమాకు అవార్డు ఇస్తున్నారు. అలాగే 2024లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో మొత్తం 11 కేటగిరీల్లో ఈ అవార్డులను అయితే ప్రకటించారు. అందులో భాగంగా ఉత్తమ చిత్రంగా కల్కి చిత్రాన్ని ఎంపిక చేశారు. అలాగే ఉత్తమ ద్వితీయ చిత్రంగా పొట్టేల్ చిత్రానికి అవార్డు ఇస్తున్నారు. అలాగే ఉత్తమ తృతీయ చిత్రంగా లక్కీ భాస్కర్ చిత్రానికి ఎంపిక చేశారు. అలాగే ఉత్తమ నటుల విషయానికి వస్తే పుష్ప 2లో నటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అయితే ఉత్తమ నటుడిగా అవార్డు ఇస్తున్నారు. అలాగే ఉత్తమ నటిగా 35 చిన్న కథ కాదు సినిమాకి ఇస్తున్నారు. వీటితో పాటు ఉత్తమ దర్శకుడిగా కల్కి సినిమా డైరెక్టర్ నాగాశ్విన్కి ఇస్తున్నారు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా భీమ్ సిసిరేలకు ఇస్తున్నారు. ఇక వీటితో పాటు స్పెషల్ అవార్డ్స్ కూడా ప్రదానం చేయనున్నారు. ముఖ్యంగా గద్దర్ అవార్డ్స్తో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజ్, కాంతారావు, నాగిరెడ్డి చక్రపాణి, బిఎన్ రెడ్డి, అలాగే రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డులను కూడా ప్రదానం చేయనున్నారు. మొత్తం ఈ అవార్డులను జూన్ 14వ తేదీన ప్రకటిస్తున్నట్లయితే దిల్ రాజు గారు ప్రకటించారు. Individual awards for artists and technicians. Best Director Shri Naga Ashwin Singireddy for Kalki. Best Leading Actor Shri Allu Arjun Pushpa 2. Best Leading Actress Niveda Thomas for 35 Chinna Kadakadu. Best Supporting Actor Shri S.J. Surya Saripoda Senivaram. Best Supporting Actress Ms. Saranya Pradeep Ambajipeta Marriage Band.